ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో తెలిపినటువంటి ముఖ్య విషయాలలో సప్త మహర్షులు, సనగాదులు, మనువులు ఈ ప్రపంచంలోని జనులందరూ పుట్టారని చెప్పారు. ఆ మహనీయులు ఎటువంటి వారంటే నిరంతర భగవద్భావ సంయుతులై ఉన్నారు. ఆ మూల పురుషులు ఎలా జనించారంటే భగవంతుని యొక్క సంకల్పం జనించారని తెలిపారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 7వ శ్లోకములో ఈ ప్రకారంగా భగవద్ విభూతి ఎరుంగువానికి కలిగేటువంటి మహత్తర ఫలితమును వచించుతున్నారు. ఏతాం విభూతిం యోగం చ మమయో వేతి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. మమ నా యొక్క ఏతాం ఈ విభూతిం ఐశ్వర్యమును లేదా విస్తారమును సృష్టి మహిమను యోగం చ యోగమును అనగా అలౌకిక శక్తిని తత్వతః యథార్థముగా యహ ఎవడు వేత్తి తెలుసుకొనుచున్నాడో సహా అతడు అవికంపేన చలింపని యోగేన యోగముతో యుజ్యతే కూడుకొనుచున్నాడు. అత్ర ఈ విషయమునందు సంశయ సందేహము నా లేదు. నా యొక్క విభూతిని అనగా ఐశ్వర్యమును విస్తారమును యోగమును అలౌకిక శక్తిని ఎవడు యథార్థముగా తెలుసుకుంటున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు. ఈ విషయములో సందేహము లేదు. ఈ ప్రకారముగా భగవద్ విభూతిని అనగా సృష్టి మహిమను యథార్థముగా ఎవడు ఎరుంగునో సమస్త జగత్తు భగవంతుడి నుండి ఆవిర్భవించినదని లెస్సగా తెలుసుకున్నో అతడు నిశ్చలమగు యోగముతో ఉండి అనగా భగవద్ జ్ఞానముతో దైవనిష్టతో కూడి ఉండునని ఇక్కడ చెప్పబడుతున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.